ఫ్రెండ్స్, భక్తుడిని పరీక్షించడం కోసం స్వయంగా హనుమాన్ గుడి లోపలికి అడుగు పెట్టగానే గుడి మొత్తం వెలుగుతో నిండిపోతుంది అండ్ గుడి ప్రకాశిస్తుంది. ఇంకా హనుమాన్ కూడా గుడి లోపల ఉన్న సీతారాముని దర్శనం చేసుకుంటాడు అండ్ గుడి లోపల ఉండే ఒక అబ్బాయితో పాటు గుడిలోనే పడుకుంటాడు. ఇంకా ఈ వ్యక్తి ఉదయాన్నే లేచి చూడగానే చుట్టూ పచ్చని చెట్లు ఉంటాయి. ఇంకా తర్వాత ఈ వ్యక్తి హనుమాన్ ని ఊరు చూపించడానికి తీసుకుని వెళ్తాడు. ఇంకా హనుమాన్ కి ఒక ప్లేస్ కి వెళ్ళగానే ఆ వ్యక్తి వాళ్ళ తల్లిదండ్రులను చంపేసి ఇక్కడే పూజ చేశారని అర్థమవుతుంది. అందుకే హనుమాన్ వ్రతం పేరు చెప్పి తన తల్లిదండ్రులకి పిండ ప్రదాన కార్యక్రమాన్ని చేపిస్తాడు. దాని వల్ల వాళ్ళ ఆత్మలకి విముక్తి కలుగుతుంది. ఇంకా తర్వాత రోజు ఊర్లో రామనవమి జాతర జరుగుతూ ఉంటుంది అండ్ అందరూ చాలా సంతోషంగా ఫెస్టివల్ చేస్తూ ఉంటారు. హనుమాన్ కూడా రాముడిని మయంపరుస్తూ ఉంటాడు. ఇంకా ఈ వ్యక్తి రోజులాగా ఈ రోజు కూడా ఫుడ్ ని తీసుకుని హనుమాన్ విగ్రహం దగ్గరకు పెడతాడు. ఇంకా అప్పుడే కొంతమంది ఈ వ్యక్తిని పట్టుకొని కొడుతూ ఉంటారు. ఇంకా ఈ వ్యక్తి కూడా వాళ్ళ నుండి తప్పించుకొని తిరిగి ఫైట్ చేస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే ఒక గుండా ఈ వ్యక్తి మెడలో ఉండే లాకెట్ ని తెంపేస్తాడు. ఇంకా ఈ విషయం తెలిసిన వెంటనే హనుమాన్ ఎగురుకుంటూ ఆ వ్యక్తి దగ్గరికి చేరుకుంటాడు. వెంటనే హనుమాన్ విగ్రహంలోకి ప్రవేశించి ఒక్కొక్కరిని అందరినీ కొట్టి దూరంగా విసిరేస్తాడు. అండ్ తర్వాత తన భక్తుడి దగ్గరికి వచ్చి ఏం చేశాడో చూసే ముందు మీకు ఈ డబ్బుల కంటే మీ అమ్మ ప్రేమ గొప్పదని భావిస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని కమెంట్ లో లవ్ యూ మా అని టైప్ చేయండి. చివరికి హనుమాన్ తన భక్తుడు ఒంటికి తగిలిన గాయాలను మాయం చేస్తాడు. ఇంకా ఆ వ్యక్తి లేవగానే ఇద్దరు కలిసి ఆ హనుమాన్ విగ్రహం ఉన్న చోటుకి తీసుకుని వెళ్లి పెడతారు.